ఛానల్లో అతి తక్కువ రేట్లకే అత్యధిక పబ్లిసిటీ. మీ వ్యాపార ప్రకటనలో పుట్టినరోజు, పెళ్లి రోజు, పదవి విరమణ, స్వదేశీ ఆగమనం, రియల్ ఎస్టేట్ తదితర ప్రకటనల కొరకు ఇప్పుడే సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 9494944868 9704819000. తిరుపతి జిల్లా సూరూరుపేట మున్సిపాలిటీ పరిధిలో మే మాసం వేసవికాలం కావడంతో ఎండలు అధికంగా ఉంటాయని కోళ్లమిట్ట శ్రీ భగవాన్ వెంకటయ్య స్వామివారి ధ్యాన మందిర ఆలయ కమిటీ మే 1వ తేదీ నుంచి ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట వరకు దాతల సహాయంతో మజ్జిగ వితరణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఆకుతోట రమేష్ మరియు పట్టణ తెలుగు యువత అధ్యక్షులు మేడా సాయి చేతుల మీదుగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కొండలరావు, వెంకటస్వామి, ఆలీబాయ్, దాము మరియు మునిరాజా మరియు వెంకటయ్య స్వామి ధ్యాన మందిర కమిటీ వారు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ ఫలం నగర్ ఫిలిప్ ఫెలోషిప్ టెంపుల్ బిషప్ పిఎన్ లాజరస్ మందిరం నందు అమరావతి పోలవరం ప్రాజెక్టుల కొరకు 100 మంది పాస్టర్లతో నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ ప్రార్థనా కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమంలో 2 గంటల పాటు అమరావతి నిర్మాణం వేగవంతంగా జరగాలని, ఎటువంటి ఆటంకాలు ఇతర శక్తుల ద్వారా కలగరాదని పాస్టర్స్ అందరూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అమరావతి నిర్మాణం పూర్తయ్యే వరకు మా ప్రార్థనలు కొనసాగుతాయని, మా ప్రార్థనా మందిరాల్లో ప్రతిరోజు రాష్ట్ర అభివృద్ధి కొరకు మరియు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్, రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, సహచర మంత్రులు, ఎమ్మెల్యేల కొరకు ప్రార్థన చేస్తామని ఐసీసీ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ మరియు నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ కాకినాడ జిల్లా అధ్యక్షులు పాస్టర్ మోసా అబ్రహం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్సీసీ కోఆర్డినేటర్ మాట్లాడుతూ గౌరవ వేతన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కృతజ్ఞతలు కలిగి ఉంటామని, వివిధ క్రైస్తవ అంశాలపై త్వరలో ముఖ్యమంత్రిని కలుస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉమెన్స్ ప్రెసిడెంట్ హెలిని ప్రభాకర్, సిటీ ఉమెన్స్ వింగ్ ప్రెసిడెంట్ శ్రీఫణి, పాస్టర్ పి సాల్మాన్ రాజు, ఆగమన రాజు, అధిక సంఖ్యలో సేవకులు పాల్గొన్నారు. పాత్రికేయులకు నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ప్రేయర్ ఫర్ ఆంధ్రప్రదేశ్ అనే కార్యక్రమాన్ని మేము పెట్టుకున్నాం. ప్రతి నెల 1వ తారీఖుని కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి ఈరోజు దాదాపు 85 మంది సేవకులు ఈ ప్రార్థనలో పాల్గొన్నారు. మరి ఇది కేవలము రాష్ట్ర క్షేమము, అభివృద్ధి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు పోలవరం అలాగనే అమరావతి పనులు తిరిగి ప్రారంభిస్తున్న ప్రధాని మోడీ గారికి, చంద్రబాబు గారికి వారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మీ వెనుక మా ప్రార్థనలు ఉన్నాయి. మీరు చేసే ప్రతి ప్రాణికి మా ప్రార్థనలు సహకారంగా ఉంటాయి. ఎందుకంటే మీరు సేవకులను గుర్తించి మీరు అన్ని విధాల సహకారాలు అందిస్తున్నారు. మాకు ఇంకా కొన్ని అంశాలు ఉన్నాయి. వాటిని త్వరగా మీ దగ్గరకు వచ్చి చెప్పుకొని వాటిని నెరవేర్చుకోవడానికి మీరు అవకాశం కల్పించాలని కోరుతూ, మరి ప్రే ఫర్ ఆంధ్రప్రదేశ్ అనే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఇలాంటి కార్యక్రమాలు జరుగుతాయని తెలియజేస్తూ, మా ప్రార్థనలతో ఆ రాష్ట్రం అభివృద్ధి ముందుకు వెళ్తుందని తెలియజేస్తూ మాటలు ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. మంచిది. ఈ దినాన్న క్రైస్తవులకు ఉన్నటువంటి గొప్ప మాధ్యమం ప్రార్థన. ఏ పరిస్థితులైనా సరే ప్రార్థన ద్వారానే సాధించుకోగలము, సాధిస్తామనే నమ్మకం, విశ్వాసం, నిరీక్షణ కలిగిన వారమై ఈ ప్రత్యేకమైనటువంటి మే 1వ తారీఖున ఆంధ్ర రాష్ట్ర పరిస్థితులే కాదు, అనేక మంది సేవకుల పరిస్థితులను, అనేకమైనటువంటి పరిచర్యలను మరి ప్రార్థన ద్వారా భగవంతుడికి అప్పగించడానికి, తద్వారా ఖచ్చితంగా ఆయన ద్వారా సమాధానం పొందుతామని ఈ యొక్క ప్రార్థన ఏర్పాటు చేశాం. అందును బట్టి చాలా సంతోషిస్తూ వచ్చిన సేవకులందరికీ ప్రభు పేరిట మా కృతజ్ఞతలు, వందనాలు తెలియజేస్తాం. కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం గిడిచం గ్రామానికి చెందిన 10 నెలల బాలుడు మృతి చెందడం జరిగింది.
చక్కా సంధిల తన 11 నెలల బాబుకి అనారోగ్యంతో ఉండడంతో వైద్యం నిమిత్తం రౌతులపూడి ప్రైవేట్ వైద్యుని దగ్గరకు తీసుకువెళ్లగా ఇంజెక్షన్ చేసి టానిక్ ఇవ్వగా ఇంటికి వచ్చి టానిక్ బాబుకి తాగించిన మరుక్షణమే మరణించాడని తన తల్లి బోరున విలపించడం జరిగింది. అనంతరం తనకు న్యాయం చేయాలని రోడ్డుపై మృతదేహంతో ధర్నాకు దిగడం జరిగింది. వెంటనే స్థానిక వీఆర్ఓ మరియు పోలీస్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సోమేశ్వరం గ్రామంలో సిఐటియు ఆధ్వర్యంలో ఉగ్రవాద దాడిని ఖండిస్తూ పెహల్గాం ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన 26 మంది అమాయక భారతీయులకు సంతాపం తెలుపుతూ మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాయవరం మండల సిఐటియు కన్వీనర్ డి ఆదిలక్ష్మి మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్లోని పెహల్గంలో ఉగ్రవాదులు సైనిక దుస్తుల్లో వచ్చి పర్యాటకులపై అటవిక తరహాలో కాల్పులు జరపడం ఏదైతే ఉందో అది పిరికిపంద చర్యగా అభివర్ణించారు. ఈ దాడిలో ఒక తల్లి తన కొడుకుని, ఒక భార్య తన భర్తను కోల్పోయి కుటుంబ శోక సంద్రంలో మునిగిపోయే పరిస్థితి ఏర్పడిందని విచారం వ్యక్తం చేశారు. దేశంలో 140 కోట్ల భారతీయుల రక్తం ఉప్పెనే లేచి ఉగ్రవాదంను రూపుమాపాలని, వారి అటవిక దాడులు ఆపేలా ఉగ్రవాదులను నిర్మూలన చేయాలని సంఘీభావం తెలుపుతూ నిరసన ర్యాలీ మరియు మానవహారం నిర్వహించామని ఆదిలక్ష్మి అన్నారు. అనంతరం ముక్త కంఠంతో భారతదేశంలో ఉగ్రవాదుల దాడులు నశించాలి, ఉగ్రవాదులను అంతం చేయాలనే నినాదాలతో హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ లీడర్స్ సత్యవేణి, కమల, అరుణ మరియు మిడ్ డే మీల్స్ లీడర్స్ త్రివేణి, అంగన్వాడీలు, మిడ్ డే మీల్స్ వర్కర్స్ పాల్గొన్నారు. ఎస్ఎస్సి ఫలితాల్లో సూరూళ్లపేట పరిధిలోని భవిత పాఠశాల చెందినటువంటి హారిక మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు కోటపోలూరుకు చెందిన మునిసాగర్ మరియు సూరూళ్లపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన శ్రీనివాసులు తమ ప్రతిభను చాటుతూ విభిన్న ప్రతిభావంతులుగా 10వ తరగతిలో ఉత్తీర్ణులయ్యారు. ఈ సందర్భంగా భవిత పాఠశాలలో ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక కార్యక్రమంలో సూరూళ్లపేట మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ సాధారణ విద్యార్థులతో పోటీ పడుతూ విభిన్న విద్యార్థులు చూపిన ఈ ప్రతిభ ఏదైతే ఉందో అది ఈ సమాజంలో స్ఫూర్తిదాయకమని తెలిపారు. ఈ విద్యార్థులందరికీ ఇంటర్మీడియట్ లో ప్రవేశం కూడా కల్పించి వారికి అన్ని విధాలుగా ప్రభుత్వం ద్వారా వచ్చేటటువంటి సహాయ సహకారాలు అందిస్తామని వారు తెలియజేశారు. మరొక అతిథిగా విచ్చేసినటువంటి ఉస్మాన్ బాషా మాట్లాడుతూ ఈ విభిన్న విజేతలుగా అభివర్ణించారు. ఈ పిల్లలు ప్రతిభ గుర్తించి ప్రతి విద్యార్థిని విభిన్న విజేత పేరుతో ప్రత్యేక పురస్కారాలు అందజేయడం అనేటటువంటిది ఏదైతే ఉందో చాలా గొప్ప విషయమని, ఈ బాల బాలికల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిన టీచర్లకు మరియు తల్లిదండ్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఉస్మాన్ సార్ గారికి మరియు శాంతకుమారి మేడం గారికి, కుమారి మేడం గారికి, కనకమ్మ గారికి, అందరికి తల్లిదండ్రులకు అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారములు. మా పిల్లలందరికీ నా శుభాశీస్సులు. ఈ రోజు ముఖ్యంగా ఏంటంటే మన 10th క్లాస్ మన విభిన్న ప్రతిభావంతులు మన పిల్లలు చాలా విభిన్నంగా ప్రతిభ చూపగలరు. నార్మల్స్ కన్నా కానీ
సామర్థ్యం వాళ్ళలో దాగి ఉంది. దాని ఫలితమే ఈ రోజుల్లో 10వ తరగతి సాధించినటువంటి ఈ హారిత, మునిసాగర్, శ్రీనివాసులు వీళ్ళ ముగ్గురికి కూడా అభినందన కార్యక్రమం ఈ రోజు జరపబడినది. ఇంకా విద్యాశాఖ అధికారి గారికి మరియు ఎన్పిఆర్డి సేవా సంస్థ సభ్యురాలు మేడం నాదెంత శాంతకుమారి మేడం గారికి అందరికీ నమస్కారం. ఈ రోజు ఆ పిల్లలందరినీ కూడా ఎంకరేజ్ చేయడానికి వీళ్ళందరూ కూడా సహకరించి వాళ్ళని మంచిగా వాళ్ళకి షీల్డ్, తర్వాత మేడం గారు మనీ ప్రైజ్ ఇచ్చినందుకు చాలా ధన్యవాదములు. థ్యాంక్ యూ. అంతేకాకుండా 10th పాస్ అయిన తర్వాత వాళ్ళని ఇంటర్మీడియట్ స్థాయిలో కూడా వాళ్ళని చదివించి వాళ్ళకి ఉద్యోగం కూడా ఇప్పించే బాధ్యత మేము తీసుకుని వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేస్తామని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాం. ఆకాంక్షలు. ఇవాళ దేశం అంతా కూడా ఎక్కువ మార్కులతో పాస్ అయినటువంటి పిల్లలు టీవీల్లో ఎక్కడ పెట్టిన పేపర్లంతా కనిపిస్తా ఉంటారు. 600కి 600 మార్కులు వచ్చిన వాళ్ళు కూడా శిఖరాగ్రంలో కనిపిస్తా ఉన్నారు. అయితే ఎందుకంటే వారు నిజంగా వివిధ రకాలైనటువంటి మరి మానసికం అయితేనేమి కాస్త సమస్యలు ఉన్నటువంటి ఇట్లాంటి బిడ్డలు చదువుకు దూరం కాకుండా ఈ భవిత కేంద్రాల ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా గొప్ప సేవలు అందిస్తాం. ఈ బిడ్డల కోసం ఈ భవిత స్కూల్లో ఉన్నటువంటి భార్గవి మేడం గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని మరి ఎన్నో కార్యక్రమాలు ఆచార్య భరద్వాజ సేవా సంస్థ సహకారం అలాంటి ఎన్నో సంస్థల సహకారంతో చేస్తూ ఉన్నాం. అయితే ఈ రోజు చాలా ప్రత్యేకమైన దినంగా మేము భావిస్తా ఉన్నాం. భవిత విద్యార్థులు వాళ్ళకొక ఆనర్ కూడా అనుకున్నాం. విభిన్న విజేతలు ఈ షీల్డ్ కూడా మీరు చూస్తే కనుక ఆ పదం పెట్టాం. విభిన్న విజేతలు విధంగా వాళ్ళు స్ఫూర్తి ఈ దేశమంతా తెలుసుకోవాలి. అన్ని బాగుండి మరి వందల కుట్రల మార్కులు సాధించే విద్యార్థులు కాదు. విభిన్నంగా ఉన్నా కూడా వాళ్ళు మరి తమ యొక్క శక్తిని, తమ యొక్క నైపుణ్యతను చాటినటువంటి ఈ ముగ్గురు విద్యా కుసుమాలు, చిరంజీవి హారిక మన భవిత స్కూల్ బిడ్డ, అదే మాదిరి మునిసాగర్ జెడ్పీ హై స్కూల్ కోటపూలూరు బిడ్డ, ఇక్కడ ఉన్నటువంటి ఎంఏఓ గారు శ్రీనివాసరెడ్డి గారు హై స్కూల్ హెడ్ మాస్టర్ గా నడుపుతున్నారు. వారి బిడ్డ అయినటువంటి శ్రీనివాసులు. ఈ ముగ్గురు వాళ్ళ చూడాల్సిన మార్కులతో ఈ సమాజాన్ని చూడకూడదని చెప్పి రిక్వెస్ట్ చేస్తాము. భవిత స్కూల్ సాధించినటువంటి ఘన విజయాలు, కీర్తి కిరీటాలు ఈ ముగ్గురు బిడ్డలు. ఆ రకంగా వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళకి నమస్కరించి నేను ప్రత్యేకంగా ధన్యవాడుతున్నటువంటి విద్యార్థి సుమారు. అలాంటి వాళ్ళ కోసం అండగా ఉంటున్నటువంటి ఈ తల్లిని గురించి కూడా మనం చెప్పుకోవాలి. శాంతకుమారి గారంటే దివ్యాంగుల హక్కుల కోసం చేసేటువంటి కృషి, వారి యొక్క బృందం. తిరుపతి జిల్లా దొరవారి సత్రం మండలం ఎంపీడీఓ కార్యాలయం నందు కామన్ సంస్థ ఆధ్వర్యంలో మండలం లెవెల్ ఇంటర్ఫేస్ మీటింగ్ ఆన్ ట్రైబల్ డెవలప్మెంట్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సూరూలుపేట శాసన సభ్యురాలు నెలవెల విజయశ్రీ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కామన్ సంస్థ ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమని అన్నారు. దొరవారి సత్రం మండలం ఎస్టీ కమ్యూనిటీ వారికి తమ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని, ఏ సమస్యలున్నా తన దృష్టికి తీసుకురావాలని, అదేవిధంగా వారి సమస్యలను వెంటనే పరిష్కరించేలా చూడాలని అధికారులను ఆదేశించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ, ఎంపీడీఓ, దొరవారి సత్రం మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వేమసాని శ్రీనివాస నాయుడు, తిట్టగుంట రత్నయ్య, మనోహర్ రెడ్డి, జకరయ్య, షబ్బీర్, రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. హౌస్ సైట్స్ గురించి అడిగారు. దాని తర్వాత అగ్రికల్చర్ ల్యాండ్కి పట్టాలు ఎలా వస్తాయని అడిగారు. సో వీటి గురించి నేను కొంచెం చెప్పగలను మీకు. శ్మశానం దారి, శ్మశానం ఎలా అనేది అదే ఇప్పుడు మేము ప్రయారిటీగా తీసుకున్నాము. ఒక నెక్స్ట్ వీక్లో మీరు ఎవరి ద్వారా అయినా చెప్పొచ్చు, లేదంటే మా విఆర్ఓ ద్వారా నేను కనుక్కొని ఏ ఊర్లో కాలనీకి శ్మశానం లేదు అనేది ఒకటి,
శ్మశానానికి ఎక్కడ దారి లేదు, అనుకూలం లేదు అనేది. అది ఒక వారం రోజుల్లో ఖచ్చితంగా వచ్చే వారం నుంచి టేకప్ చేసిన. అలాగే హౌస్ సైట్స్ గురించి అడిగారు. ఇప్పుడు నేను హౌస్ సైట్స్ 1230 హౌస్ సైట్స్ మనం ఇచ్చున్నాం మండలానికి. మనకి హౌసింగ్ వాళ్ళు లిస్ట్ ఇచ్చున్నారు. ప్రతి ఒక్క విలేజ్కి, ప్రతి ఒక్క విఆర్ఓకి అందరికి లిస్ట్ ఇచ్చినాం. వాళ్ళందరూ మీ దగ్గరకు వస్తారు. వచ్చినప్పుడు మీరు మీ ఆధార్లు, ఇంకేమైనా వాళ్ళు అడిగిన పర్టికులర్స్ అవి ఇవ్వగలిగితే పొజిషన్ సర్టిఫికేట్స్ అందరికీ, అది కూడా నెక్స్ట్ వీక్ అయిపోతుంది. అది కూడా టార్గెట్ ఉంది మాకు. మేడం ఎమ్మెల్యే గారు కూడా చెప్పున్నారు. కాబట్టి 1 వీక్లో అది కూడా కంప్లీట్ చేస్తాము. ఇంకా అగ్రికల్చర్ ల్యాండ్కి పట్టాస్ అన్నారు, నాకు అడిగారు దయాల వాళ్ళు. అదొకటే కొంచెం కష్టతరమైన పని. పట్టాలంటే అదొక కమిటీ ఉంటుంది. కమిటీ ద్వారా అప్రూవ్ చేయించుకొని, కమిటీలో కలెక్టర్ దగ్గర నుంచి, ఎమ్మెల్యే దగ్గర నుంచి అందరూ ఉంటారు. మా బేసిక్గా మేము ఏం చేస్తాం, ఫీల్డ్ మీదకి వస్తాము. వీళ్ళు ఎలిజిబిలిటీ ఉంది, వీళ్ళకి ఇవ్వచ్చు అనేది మనం చెప్పగలం. ఆ విధంగా చెప్పి రికమెండ్ చేస్తాము. ఖచ్చితంగా అది కూడా చూస్తాము. ఇంకా ఏమైనా మా వైపు నుంచి చేయాలనుకుంటే, మీరు దూర ఊర్లో ఉండేవాళ్ళు మా దగ్గరికి అది పనిగా రావాల్సిన పని లేదు. మీ సంస్థ ద్వారా రావచ్చు, మీ ఊరి పెద్దల ద్వారా రావచ్చు, అంగన్వాడీ వాళ్ళ ద్వారా రావచ్చు, ఎవరి ద్వారా రావచ్చు, పరిష్కరించుకోవచ్చు. థ్యాంక్ యూ. ఎస్టీ యానాది ఫ్యామిలీ అందరికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా ఇక్కడ ఈ వేదికను ఇంత దీనిగా తయారు చేసిన క్యామిల్ సంస్థ గారికి నా దర్వాసపురం మండలం ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. అదేవిధంగా ఈ ఎస్టీ అనాది కొరకు ఎప్పుడు వారికి కావాల్సిన అన్ని అందుబాటులో ఉంచడానికి అందుబాటులో ఉన్న మన ఐటీడీఏ వారిని కూడా నా ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు. సో ముఖ్యంగా ఏంటంటే, మీ అందరి తరఫున ఒక సంస్థ, క్యామిల్ అనే సంస్థ ముందుకొచ్చి మీకు కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఏమొచ్చినా సరే మేమున్నామని ముందుండి నడిపించి వాళ్ళు చేస్తున్నందుకు మీ అందరి తరఫున, మా తరఫున, అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు క్యామిల్ సంస్థకి. చేపలు పట్టుకునేవాడు గుర్తుంది సార్. చేపలు పట్టుకునేందుకు చేపల చెరువులో పోతే వాళ్ళని ఎవరు కూడా పట్టుకోనియకుండా వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. ప్లీజ్ దయచేసి ఈ విషయాన్ని మాకు మా గిరిజన ప్రజలకు తెలియదు. వికాస కేంద్రాల గురించి, అదేవిధంగా మిత్రుడు చేపల చెరువులు అనేసి ఇట్లా 3 రకాల చెరువులు, పంచాయతీ కానీ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, ఇట్లా 3-4 డిపార్ట్మెంట్ ఇట్లా ఉండేటువంటి చెరువులు ఉన్నాయి. ఈ చెరువుల మీద అంటే కనీసం 4 నెలలు నీళ్లు ఉండేటువంటి చెరువులు ఏమైనా ఉన్నట్లయితే వాటిలో చేపలు వచ్చేదానికి అవకాశం ఉంది బాగా. ఆ చెరువుల మీద ఆధారపడి చాలా గిరిజన కుటుంబాలు ఆ చెరువుల్లో చేపలు పట్టుకొని బతుకుతూ ఉంటారు. ఇటువంటి వాళ్ళని ఏంటంటే మీరు ఐడెంటిఫై చేసినట్లయితే వీళ్ళందరినీ ఒక సొసైటీగా చేసి మనం ఫిషరీస్ డిపార్ట్మెంట్ కింద ఒక మత్స్యకార సొసైటీ అనే దాన్ని ఏర్పాటు చేద్దాం. ఏర్పాటు చేసి వీళ్ళందరికీ ఆ చెరువు మీద హక్కు పట్టుకోవడానికి వీళ్ళకే హక్కు, వేరే వాళ్ళకి వీళ్ళకే హక్కు ఉంటుంది. అదేవిధంగా ఫిషరీస్ డిపార్ట్మెంట్ ద్వారా ఫింగర్ లింక్స్ అంటారు, అంటే ఆ ప్రోగ్రామ్ ఉంటుంది మన రాష్ట్ర ప్రభుత్వంలో. అంటే చేప పిల్లలు బయట ఎక్కడి నుంచైనా తీసుకొచ్చి ఆ చెరువుల్లో కూడా వదిలి అవి పెద్దవైన తర్వాత మీరే పట్టుకొని అమ్ముకోవచ్చు. కాబట్టి అటువంటివి కూడా మీరు ఉన్నట్లయితే మత్స్యకారులు అంటే ఈ చేపల వృత్తి మీద బ్రతికేటువంటి మన ఎస్టీసీ ఎంతమంది ఉన్నారు వీళ్ళని ఐడెంటిఫై చేసి ఏ చెరువు మీద ఎన్ని కుటుంబాలు ఉన్నాయి ఇటువంటి ఒక లిస్టు లాంటిది కనుక మీరు ప్రిపేర్ చేసి ఆ చెరువు గారి కింద తహసీల్దార్ గారు వీళ్ళు ఇచ్చినటువంటి భూములు కావచ్చు, ఇటువంటి ఏముంటే వీటిల్లో మనము హార్టికల్చర్ అంటే పండ్ల తోటలు పెంపకానికి సంబంధించి కానీ, అదేవిధంగా అగ్రికల్చర్ మామూలుగా వరి ఇటువంటి పంటలు ఇవి వేసుకోవడానికి కానీ మన దగ్గర నుంచి మీకు దానికి సంబంధించినటువంటి బోర్లు అవి వేసి తర్వాత దానికి ఒక మోటార్ లాంటిది కల్పించి ఇచ్చేదానికి ఇటువంటివి కూడా ఉన్నాయి. అంటే పూర్తిగా ఐటీడీఏలోని కాకుండా మనకి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఉంది. హార్టికల్చర్ డిపార్ట్మెంట్లో ఇచ్చేటువంటి వాటిల్లో మనకి ఎస్టీ కుటుంబాలకి ఇవ్వాల్సినటువంటి పర్సంటేజ్కి 40% మనం ఇచ్చేసి, సో 90% 1 లక్ష రూపాయల స్కీమ్ మీకు శాంక్షన్ అయితే దానిలో 90,000 సబ్సిడీ ఇస్తారు. ఒక 10,000 అనేది మీ దగ్గర నుంచి కట్టాల్సినటువంటి పరిస్థితులు. అట్లా మీకు దానికి సంబంధించి బోర్ వేయించి మోటార్ వేయించి తర్వాత అట్లాగే పవర్ టిల్లర్స్ అంటారు, చిన్న ట్రాక్టర్లు దున్నుకోవడానికి అటువంటివి, తర్వాత పండ్లు తోటలు వేసుకోవడానికి, చెట్లు మొక్కల దగ్గర నుంచి వాటిని పెద్ద అయ్యేదాకా 2 సంవత్సరాల వరకు వాటిని పర్యవేక్షణ కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి చేస్తూ ఉంటారు. కాబట్టి ఇటువంటి పథకాలు ఉన్నాయి. అడుగుతాడు ఐటీడీఏ కూడా ఒకటి కాదు ఒకటి లేదు అని అడుగుతారు. ప్రతిదీ ఐటీడీఏ ద్వారా పోతే మనకు ఏమైనా జరుగుతుంది. దయచేసి అర్థం చేసుకోండి. మీ సమస్యని ఎంఆర్ఓ దగ్గరకో, ఎంపీడీఓ దగ్గరకో, కలెక్టర్ దగ్గరకో వద్దు. శుభమ్మ నేరుగా ఐటీడీఏ దగ్గరికి వెళ్ళండి. పట్టిండ్ల కోసం మన మండలం మొత్తం మీద రిజిస్టర్ నమోదు చేయబడుతుంది సార్.
దాని తర్వాత డిపిఆర్ పంపించి శాంక్షన్స్ ఇవ్వబడుతుంది సార్. ఇంకెవరైనా ఇల్లు కావాల్సి ఉంటే ఎవరైనా ఇచ్చి మీరు కాకుండా ఉంటే నేరుగా రేషన్ మీ పాత రేషన్ కార్డు, భార్య భర్త ఇద్దరు ఆధార్ కార్డులు, ఇద్దరు అకౌంట్లు, కరువు పనికి పోయింది 100 రోజుల పని జాబ్ కార్డు, దాని జెరాక్స్, క్యాస్ట్, ఇంకో కులం సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, 2 ఫోటోలు, అవి జెరాక్స్ తీసుకొని మా ఆఫీస్, ఇప్పుడు ఎంఆర్ ఆఫీస్ వెనకాల ఉంది ఆఫీసు, అక్కడికి వచ్చారంటే అక్కడ అబ్బాయి ఉంటాడు కంప్యూటర్ కాడ, ఆ అబ్బాయి చేస్తాడు. మామూలు మీకు సచివాలయంకి వెళ్ళినా చేస్తారు, అక్కడ ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు చేయనంటే మాకు తీసుకోవాలంటే మేమేం చేపిస్తాను. అది ఇప్పుడు మళ్ళీ మొత్తం 213 ఎంటర్ చేస్తున్నాం సార్. అవి ఎంఆర్ఓ ఇచ్చున్నాం సార్ లిస్ట్. ఇది నా సందేహాలు ఉంటే చెప్తే నేను ఇస్తాను, మాట చెప్తాను. కాశ్మీర్లోని పహల్గమ్ లో టూరిస్టులపై జరిగిన ఉగ్రవాద దాడిని ఖండిస్తూ సూరూలుపేట ఆర్టీసీ బస్టాండ్ కూడలి వద్ద శుక్రవారం సిపిఎం, సిఐటియు, యూటీఎఫ్, జన విజ్ఞాన వేదిక మరియు రైతు విభాగం ఆధ్వర్యంలో క్యాండిల్ నిరసన నిర్వహించారు. భారతీయుల మీద విచక్షణ రహితంగా కాల్పులు జరుగుతుంటే భారతీయ నిఘా వ్యవస్థ ఏం చేస్తుందని ప్రశ్నించారు. భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుడు ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండిస్తున్నారని, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క పౌరుడు ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నారని తెలిపారు. భారతదేశంలో ఉగ్రవాదుల దాడి జరుగుతుంటే కేంద్ర నిఘా వర్గాలు ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు. దేశంలో ఉగ్రవాదాన్ని సమూలంగా నశించేలా కేంద్ర ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో చంద్రశేఖర్, లక్ష్మయ్య, కేఎం సునీల, జన విజ్ఞాన వేదిక రామ్మూర్తి, రైతు సంఘం అధ్యక్షులు అల్లయ్య, జన విజ్ఞాన వేదిక సభ్యులు పాల్గొన్నారు. కానీ ఉగ్రవాదులను మట్టి పెట్టలేదు, పెట్టి పోషిస్తున్నారని చెప్పని కూడా మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఆ పర్యాటకానికి వెళ్ళినటువంటి టూరిస్టుల్ని వాళ్ళు గైడ్ చేసేటువంటి వాళ్ళు ఉగ్రవాదుల్ని నిరోధించి వాళ్ళకి తుపాకులు పెరుక్కొని వాళ్ళ పైన ఎదిరించినటువంటి పరిస్థితి. అందులో కూడా ఆ వ్యక్తి కూడా అమరుడయ్యాడు. అందుకని చెప్పని ఎక్కడున్న ఈ ఉగ్రవాదాన్ని సమూలంగా ఏళ్ళతో కూడా, కుక్కటి వేలతో కూడా పెరికేయాలని చెప్పని, ఈ ఉగ్రవాదాన్ని మొత్తం కూడా నాశనం చేయాలని చెప్పని మనకున్నటువంటి భారతదేశం నిఘా వ్యవస్థ ఏం చేస్తుందో ఆ మొత్తం 6 కిలోమీటర్లు ఆడెక్కడ గాని పోలీసులు గాని, మిలిటరీ గాని ఎవరు లేరని చెప్పని చెప్తున్నారు. ఇది ఎంతవరకు వీళ్ళు పాదేయకుండా ఆ నిఘా వ్యవస్థకు ముందుగా ఎట్లా తెలియకుంటుండింది, ఏం చేస్తున్నది, వీళ్ళు నిమ్మకి నీరెత్తినట్టు నిద్రపోతున్నారా ఏందనేది కదా ఒకరు మన అందరం కూడా ఆలోచించాలా. అందుకని చెప్పని ఈ యొక్క ఉగ్రవాదాన్ని నిర్మూలించేంత వరకు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏ పోరాటానికైనా మీరు పిలుపునిస్తే ఈ కూడా మేము కూడా భాగస్వాములై పోరాటంలో పాల్గొంటామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షులకి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. పర్యటన కోసం వెళ్ళినటువంటి కొంతమంది పర్యాటకులను ఉన్నటువంటి ఉగ్రవాదులు హత్య చేయడం అనేది తీవ్రంగా ఖండిస్తున్నాం. దేశంలో రక్షణ లేకుండా పోయింది. ఉగ్రవాదాన్ని అణిచేశాము, ఉగ్రవాదాన్ని నిర్మూలించాము, ఉగ్రవాదాన్ని భారతదేశంలో లేకుండా చేశామని గొప్పలు చెప్తున్నారు. కానీ అప్పుడప్పుడు ఉగ్రవాదం కాబట్టి ప్రభుత్వం ఆత్మవిమర్శ చేసుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది. భారతదేశంలో ఉండేటటువంటి రక్షణ వ్యవస్థ ఎంత బలహీనంగా ఉందో అర్థం చేసుకోవాలా, నిఘా వ్యవస్థ ఏమైందో అర్థం చేసుకోవాలా, ప్రభుత్వం నిఘా వ్యవస్థను బలోపేతం చేసుకోవాలా, రక్షణ వ్యవస్థను బలోపేతం చేసుకోవాలా, ఉగ్రవాదాన్ని అణిచేయడానికి అందరినీ కూడగట్టుకోవాలా. ఈరోజు భారతదేశంలో ఉండే 140 కోట్ల మంది ప్రజలందరూ కూడా ఉగ్రవాదం యొక్క చర్యలు నిరసిస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ప్రభుత్వం దాన్ని గమనించకుండా ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నటువంటి సోషల్ మీడియాలో రకరకాల కథనాలు వస్తున్నాయి. చాలా దుర్మార్గం. దీన్ని కూడా మేము ఈ సందర్భంలో ఖండిస్తున్నాం. ప్రజలను తప్పుదారి పట్టించకూడదు. వాస్తవాలు ఏం జరిగిందో చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది.
ఎందుకు ఈ ఉగ్రవాదం జరిగింది, ఎక్కడ మనం బలహీనపడ్డాం, ఆత్మవిమర్శ చేసుకుని ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సి ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం తన జవాబుదారీతనాన్ని పక్కన పెట్టి ప్రజలను తప్పుదారి పట్టించడానికి తన సోషల్ మీడియాను వాడుతుంది. దీన్ని ఈ ఉగ్రవాద చర్యను ఒక మతోన్మాద చర్యగా, మతానికి సంబంధించిన చర్యగా చూడడానికి ప్రయత్నం చేస్తుంది. దీన్ని కూడా మేము ఖండిస్తున్నాం. ఆ ఉగ్రవాదుల చర్యలో మరణించినటువంటి వాళ్ళలో, ఉగ్రవాదులతో ఎదుర్కొన్నటువంటి వ్యక్తుల్లో స్థానికటువంటి ఒక ఏ మతాన్ని అయితే వాళ్ళు విమర్శిస్తున్నారో ఆ మతానికి సంబంధించిన వ్యక్తి కూడా మరణించడం జరిగింది. పర్యాటకుల యొక్క వాయిస్ చూస్తే అక్కడ స్థానికులైనటువంటి ముస్లిం చాలా మంది వాళ్ళకు రక్షణగా ఉండడం, సహాయపడడం జరిగింది. ఒక వ్యక్తి అయితే దెబ్బతిన్నటువంటి వస్తున్నటువంటి అనేక న్యూస్ కూడా పనిచేస్తున్నాయి. కాబట్టి మతపరంగా చూడవచ్చు, భారతదేశం దాడిగానే మనం గుర్తించాలా, భారతదేశంలో ప్రజలంతా దీన్ని వ్యతిరేకించాలా, ఒక జాతి విపత్తుగా మనం పరిగణించాల్సినటువంటి అవసరం ఉంది. భారతదేశంలో ఉండేటువంటి ఒక మతం మీద దాడి కాదు, భారతదేశ ప్రజల మీద దాడి ప్రభుత్వం గుర్తించాలా, ప్రజలందరూ గుర్తించాలా. ఎక్కడ ఉగ్రవాదం ఉన్నా సరే అందరూ మనం ఐకమత్యంగా ఎదుర్కోవాలా. సంఘటనగా మేము ప్రభుత్వాన్ని కోరేది ఉగ్రవాదం మీద మనం ఏ రకమైనటువంటి చర్య తీసుకోవాలా, ఏ రకంగా మన నిఘా వ్యవస్థను పెంచుకోవాలనేది ఆలోచన చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. వాళ్ళు ఆత్మవిమర్శ వాళ్ళ బలహీనతను కూడా కాబట్టి ప్రభుత్వం ప్రజలను తప్పుదారి పట్టించకూడదు. రాజ్యాంగ విలువలకు అనుకూలంగా మాట్లాడేటటువంటి వ్యక్తుల మీద దాడి కూడా జరుగుతా ఉంది. అది కరెక్ట్ కాదు. విపత్తుగానే చూడాలా. ఎవరు దీన్ని చేశారో వాళ్ళ మీద చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి పార్టీలందరినీ కూడగట్టుకోవాల్సిన అవసరం ఉంది. అన్ని పార్టీలు కూడా దీనికి సహకరిస్తున్నాయి. నిన్న దంపగుర్తుగా అన్ని పార్టీల వాళ్ళు దీన్ని నిరసిస్తూ ప్రభుత్వానికి ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి అన్ని రకాలుగా మేము సహకరిస్తామని అన్ని పార్టీలు కూడా చెప్తాయంటే ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. ఉగ్రవాదాన్ని ఒక్కడు వ్యతిరేకించేవాడు ఈరోజు తెలియపరిచే వాళ్ళలో అన్ని రకాల మతాలకు సంబంధించినటువంటి అన్ని కులాలకు సంబంధించినటువంటి కాబట్టి ఇది ఒక దేశ విపత్తుగా, భారతీయుల మీద జరిగినటువంటి దాడిగానే ఒక నేషనల్ స్పిరిట్ గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సందర్భంలో మేము ప్రజలందరినీ కూడా ఆలోచన చేయాలని కోరుతున్నాము. అదే విధంగా మరణించినటువంటి కుటుంబాలకు మనము సంతాపాన్ని తెలియజేస్తూ వాళ్ళకు అండగా మనం ఉండాలని కోరుకుంటూ వాళ్ళకందరికీ కూడా మరణించిన వాళ్ళందరికీ కూడా అసలు వాళ్ళకు ఈ అవకాశం ఇచ్చినందుకు తిరుపతి జిల్లా దొరవారి సత్రం మండలంలోని ఉచ్చూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 10వ తరగతి ఫలితాల్లో మండల స్థాయిలో 2వ స్థానం నిలిచిన ఆధారం అనుష 547 మార్కులు, దామర్ల మాధురి 513 మార్కులు సాధించారు. పాఠశాలలో 71% ఉత్తీర్ణత సాధించారు. టీచర్లందరూ చాలా పిల్లకాయలకి పోరాడినారు. ఎందుకంటే వాళ్ళకి టాప్ గా రావాలి మార్కులని, మన స్కూల్లో మంచి పేరు రావాలని చాలా ప్రయత్నం చేశారు. ఒక నైట్ కాదు, ఒక పగులు కాదు, సార్ వాళ్ళు డే అండ్ నైట్ ఉండి పిల్లకాయలను ఒక ఉద్దేశంలోకి తెచ్చుకోవాలని చెప్పేసి పోరాడినారు. దానివల్ల పక్క బడికి కూడా పోకుండా ప్రయత్నం చేసుకోవాలని కూడా తిరగసామన్నారు. దానివల్ల మనం కూడా పక్క స్కూల్కి అనేది పంపించకుండా మన స్కూల్ని మన ఊర్లో సార్ వాళ్ళు చెప్పించేదాన్ని తగ్గట్టుగా కాకుండా మనం ఏం చెప్పినా సార్ వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని బట్టి మనం ఆలోచన చేసుకొని మన స్కూల్లో మన ఊర్లో చేర్పించుకుంటే మనకి మంచిది, సార్ వాళ్ళకి పేరు బాగా వస్తుంది. దాన్ని బట్టి ఇప్పుడు వచ్చే మార్కులు మా పాపకనే కాదు, వచ్చిన పాప వాళ్ళకి అందరికి కూడా మంచి మార్కులు వచ్చినాయి. అనుషకు వచ్చి 547 ఫస్ట్, సెకండ్ వచ్చి మాధురికి వచ్చి 513, థర్డ్ వచ్చి 400 కాటూరు పూజ. కానీ సాలు ఈ సబ్జెక్ట్ కి సంవత్సరానికి సిలబస్ మారిన దానికి సార్ వాళ్ళందరూ కష్టపడిన దానికి ఫలితం దిక్కింది. దానివల్ల సార్ వాళ్ళకి అందరూ కూడా ధన్యవాదాలు చేస్తా ఉన్నారు. ఆంధ్ర న్యూస్ ఛానల్లో అతి తక్కువ రేట్లకే అత్యధిక పబ్లిసిటీ. మీ వ్యాపార ప్రకటనలో పుట్టినరోజు, పెళ్లి రోజు, పదవి విరమణ, స్వదేశీ ఆగమనం, రియల్ ఎస్టేట్,
తదితర ప్రకటనల కొరకు ఇప్పుడే సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 9494944868 9704819000.